జనవరి 4వ తారీఖున తిరుమలలో శ్రీవారి ప్రణయ కలహ మహోత్సవం. ఆ రోజు తిరుమలకు వెళ్ళు భక్తులు ఈ ఉత్సవాన్ని తిలకించి రాగలరు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రతి ఏటా అత్యంత వేడుకగా జరిగే ఒక విశిష్ట ఉత్సవం. దీనిని సాధారణంగా వైకుంఠ ఏకాదశికి 6వ రోజున నిర్వహిస్తారు. ఇది స్వామివారి ఆలయం ముందే జరుగుతుంది. ప్రతి ఒక్కరూ దీనిని తిలకించవచ్చు. శ్రీనివాసుడు మరియు ఆయన దేవేరులైన శ్రీదేవి భూదేవుల మధ్య జరిగే ఒక ప్రేమ కలహం. స్వామివారు అమ్మవార్లను అనునయించి వారి మధ్య ఉన్న చిన్నపాటి అలకను తీర్చి తిరిగి ఏకమయ్యే ఘట్టమే ఈ ప్రణయ కలహ మహోత్సవం. ఉత్సవమూర్తులైన మలయప్ప స్వామివారు ఒక పల్లకిలో, శ్రీదేవి మరియు భూదేవి అమ్మవార్లు వేర్వేరు పల్లకిలో ఆలయం నుంచి వెలుపలికి వస్తారు. ఆలయ మాడ వీధులలోని ఈశాన్య మూలలో స్వామివారు ఒకవైపు, అమ్మవార్లు మరొక వైపు ఎదురెదురుగా నిలుస్తారు. పురాణ పఠనం. ఈ సమయంలో జిఎం గారు నమ్మల్వార్ రాసిన నాలాయిర దివ్య ప్రబంధనంలోని పాసురాలను పఠిస్తారు. స్వామివారు అమ్మవార్ల దగ్గరకు వెళ్ళాలని ప్రయత్నిస్తుంటే అమ్మవార్లు ఆయనను నిరాకరిస్తున్నట్టుగా ఈ ఘట్టం సాగుతుంది. ప్రధాన ఆకర్షణ ఏమిటంటే అర్చకులు అమ్మవార్ల తరపున స్వామివారిపైకి పూలబంతులను విసురుతారు. స్వామివారు ఆ దెబ్బలకు భయపడి వెనక్కి తగ్గుతున్నట్టుగా అభినయిస్తారు. ఈ తతంగమంతా చాలా అద్భుతంగా ఉంటుంది. భక్తుల కోలాహలంగా ఉంటుంది. చివరకు స్వామివారు అమ్మవార్లను ప్రసన్నం చేసుకుంటారు. అప్పుడు అమ్మవార్లు స్వామివారితో కలిసి ఒకే పల్లికలో ఆసీనులై ఆలయంలోకి ప్రవేశిస్తారు. ఈ ఉత్సవం భగవంతుడికి భక్తుడికి మధ్య ఉండే అనుబంధాన్ని మాత్రమే కాక లౌకిక ప్రపంచంలోని దంపతుల మధ్య ఉండాల్సిన సామరస్యాన్ని కూడా సూచిస్తుంది.